హాయ్ ఫ్రెండ్స్, నేను ఇట్లా పెద్ద సినిమా సింగిల్ స్క్రీన్ సిస్టంలో ఒక రూ. 50 టికెట్ ఉంటే వెళ్దామని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తున్నా. అది చూడండి, ఇది యాక్చువల్లీ పెద్ద సినిమా. క్యాస్టింగ్ తెలుసు కదా మీ అందరికీ. ఇది పరిస్థితి. బుచ్చిబాబు, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, అదే రచ్చ రచ్చ చేసారు. ప్రొడ్యూసరు ప్రెజెంటర్ అంట సుకుమారు. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచలి ప్రొడ్యూసర్స్. ఇదో విషయం ఏంటంటే, టికెట్స్ ఒక కామన్ పీపుల్, మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చూడడానికి ఒక థియేటర్ కూడా సరిగ్గా లేదు. ఏఎంబి మల్టీప్లెక్స్ చూద్దాము. టికెట్ కాస్ట్ ఎంత ఉంటుందో చూడండి. లాంగర్ 420, గోల్డ్ 420, ప్లాటినం 170 అంట. ఇది బాగా బాగా పైసలు ఉండి బాగా బలిసిన వాళ్ళ థియేటర్లు ఇవి. ఇప్పుడు అల్లు సినిమాస్ కోకాపేట అని చెప్పి కొత్తగా ఓపెన్ అయింది. ఇది కూడా బాగా బలిసిన వాళ్ళది అనుకుంటున్నా. ఇది 420, 475 మినిమం. ప్రసాద్ ఎంఎక్స్ కూడా, ఇది కూడా బలిసిన వాళ్ళదే. ఏఆర్టీ సినిమాస్ వనస్థలిపురం, ఇది చూద్దాం, రవితేజది అనుకుంటా ఇది థియేటర్. ఇది కూడా బాగా బలిసిన వాళ్ళదే. లక్ష్మీకళ సినీ ప్రైడ్ మూసాపేట్, ఇది చాలా పేదవాళ్ళది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మొత్తం మిడిల్ క్లాసు అండ్ లేబర్ ఉండే ఏరియా అది. దాంట్లో టికెట్ రేట్లు ఎంత ఉన్నాయో చూద్దాం. ఇది చూడండి, సిల్వర్ అంట, థర్డ్ క్లాస్ అనమాట. 150 మినిమం, అంటే రూ. 50 టికెట్ ఉంటుండే నార్మల్గా. నేను సూర్య గారిది అదేం సినిమా, వీరభద్రుడు సినిమాకి రూ. 50 టికెట్ చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇది చూడండి, ఇది టికెట్ల రేట్లు. ఎందుకు వీళ్ళ సినిమాలు మనం చూడాలి? ఏఐ టెక్నాలజీ వచ్చింది. టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా మనం వీళ్ళ సినిమాలు ఎందుకు చూడాలి? మనం సినిమా మనం తీసుకొని మనం యూట్యూబ్లో ఒక రూ. 10 పెట్టినా ఆడియన్స్ చూడనీకి రెడీగా ఉన్నారు. అట్లాంటి వాళ్ళు కొంచెం పేదవాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కువ ఎందుకంటే ఫ్రీగా సినిమాలు చూపిస్తున్న వాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కువ వాళ్ళకి ఫాలో కండి, ఎందుకంటే మంచి కంటెంట్ ఇస్తారు వాళ్ళు కూడా. ఇది చూడండి, ఇది అంటే నార్మల్ సింగిల్ స్క్రీన్ అనేది లేదు. ఎందుకంటే నేను ఎందుకు అంటున్నా అంటే, ఇంత కోపంతో ఇంత బాధతో ఎందుకు మాట్లాడుతున్నా అంటే, మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ లేబర్ సినిమా చూస్తే ఎదిగిన వాళ్ళు. వీళ్ళంతా 20 సంవత్సరాల కింద మన దగ్గర స్మార్ట్ ఫోన్ లేదు. అంటే ఒకటే ఒక ఎంటర్టైన్మెంట్ థియేటర్ మాత్రమే. స్మార్ట్ ఫోన్ లేకపోవడం వల్ల మనం ఎగబడి సినిమాలు చూసి మినిమం 125 125 రోజులు, 200 రోజులు, 300 రోజులు, సంవత్సరం కూడా ఆడిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు చూస్తే ఈ ఫోన్ వచ్చేసరికి అంతా ఓపెన్ అప్ అయిపోయింది. మనకి చేతులకు సినిమా వచ్చేసింది. అదంటే ప్రతి సినిమా, మనం ప్రపంచంలో ఉన్న ప్రతి సినిమా చూస్తున్నాం ఫ్రీగా. వీళ్ళు ఏంటంటే, వీళ్ళ స్వార్థం ఎంత పెరిగిందంటే, రూ. 10 లేబర్ టికెట్ ఉండే సత్యం థియేటర్, గోకుల్ థియేటర్ అట్లాంటి థియేటర్లో దాన్ని రూ. 20 ఒకసారి టైంలో చేశారు. తర్వాత రూ. 30 చేయొచ్చు, కానీ చేయలేదు. డైరెక్ట్ రూ. 100 టికెట్ రేటు పెంచారనమాట. ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే, ప్రతి ఒక్క లేబర్ ఎవరైతే మెయిన్ పర్సన్స్ ఉన్నారో వీళ్ళందరూ మీరు అర్థం చేసుకోవాలి. ఇటువంటి దుర్మార్గులు, ఇటువంటి నీచుల సినిమాలు మనం ఎందుకు చూడాలి అని ఆలోచించండి కొంచెం. ఇది చూడండి, రూ. 50 టికెట్ ఉండాలి కదా. ఇది చూడండి, 150 రూపీస్ చేసేసారు. సెకండ్ క్లాస్ కనబడుతుందా మీకు? జూమ్ చేసి చూపిస్తాను మీకు. అంతే, ఇంకోటి సెకండ్ క్లాస్ చూసిండా? ఇలా చూడండి, అంటే రూ. 150 ఒక కామన్ పీపుల్ చూడాలి. రూ. 150 చచ్చినట్టు చూడాలి సినిమా. ఎవడు చూడమంటుండ్రా భయ్ నిన్ను అనే కొంతమంది ఎదవలు ఉంటారు. ఆ ఎదవలకి సమాధానం చెప్తున్నా. మళ్ళీ ఎందుకంటే, మీరు మీ అమ్మా నాన్నల జోబులకి తీసుకురాకుండా మీరు కష్టపడి డబ్బులు సంపాదించుకొని ఈ సినిమాకి టికెట్ పెట్టుకోండి. అప్పుడు తెలుస్తుంది మీకు బాధ, పెయిన్ ఏంటనేది. ఆ సినిమా బాగుందా బాగాలేదా అనేది కొంచెంసేపు పక్కన పెడితే, ఎంతోమంది పేదవాళ్ళ జీవితాలు మొత్తం బలి అవ్వాల్సి వస్తుంది ఇటువంటి సినిమాలకి. ఎందుకు పోవాలి ఇంత బడ్జెట్ సినిమాలకి మనం? అది చూడండి, ఇది చూడండి, టికెట్ రేట్స్ చూడండి. 700 రూపీస్ అంటారు ఇద్దరే టికెట్లకి, 2 టికెట్స్. అమ్మమ్మ, ఇది పరిస్థితి బ్రదర్. ఒకసారి ఆలోచించండి మీరే. మనం ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నాం? ఇప్పుడు వీరభద్రుడు సినిమా చూద్దాం. వీరభద్రుడు సినిమాకి మొన్న నేను లక్ష్మీకళ మూసాపేట దాంట్లోకి వెళ్ళా. సింగిల్ స్క్రీన్ సిస్టంలో ఇలా లేదు, మొత్తం మల్టీప్లెక్స్ చేసి పడుతుంది. టికెట్ రేట్ చూద్దాం ఒక్కసారి.
అంటే 2 టికెట్లకి 300 రూపాయలు అవుతుంది చూసుకోరా. అంటే రామ్ చరణ్ పెద్ద హీరోనా, సూర్య పెద్ద హీరోనా ఇక్కడే అర్థమైపోతుంది. వాళ్ళు ఇచ్చే కంటెంట్ కనీసం ఒక చూడనీకి బాగుంటుంది. కానీ ఇప్పుడు రామ్ చరణ్ ఎంత ఊరి కోసం ఆడినా కూడా అన్ని స్పోర్ట్స్ బాగా టచ్ చేసారు అనమాట బ్యాక్గ్రౌండ్. కానీ నేను ఏమంటున్నా అంటే మన తెలుగు వాళ్ళు ఇంత దోచుకుంటున్నారు ఎందుకు? మీరు ఎప్పుడైనా చూసిరా ఏదైనా సినిమా అయినా రిలీజ్ కల్చర్ ఉందా? ఏ సినిమా అయినా బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా సారీ టాలీవుడ్లో ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి? అన్ని సినిమాలు రిలీజ్ చేస్తున్నారు తెలుగులో. మా బాలీవుడ్లో వాళ్ళు కానీ మలయాళం వాళ్ళు కానీ రిలీజ్ కల్చర్ అనేది తీసుకొచ్చుకుర్రా వాళ్ళు? అదే ఇది చూడండి, తెలుగులో రిలీజ్ కల్చర్ తమిళ సినిమాలు కూడా రిలీజ్ కల్చర్ అనేది తీసుకొచ్చుకుర్రు. ఇలా నరసింహనాయుడు అంట రిలీజ్ అంట. ఎంతమంది పోతారు? కామెంట్లు పెట్టండి కొంచెం. మీరు డబ్బులు ఎందుకంటే ఇంత ఇంత బడ్జెట్ పెట్టి సినిమాలకు ఎందుకు వెళ్ళాలి అనేది నా ఒక్కటే ఒక్క క్వశ్చన్ ఇది. మనం ఎట్లాగో ఇంట్లో ఆల్రెడీ చూసిన సినిమాలే కదా. ఇది చూడండి, చూద్దాం నరసింహనాయుడు సినిమాకి ఎంత టికెట్. శ్రీరాములు మూసాపేట్ టికెట్ కాస్ట్ కింద మొత్తం తీసేసారు థర్డ్ క్లాస్. అంటే అన్నీ బుక్ అవుతాయి కదా. ఇది చూడండి 200 అంట, 2 టికెట్స్కి 200, 100 రూపీస్ పెట్టారు. అంటే ఇటువంటి పరిస్థితి. అంటే నేను ఏమంటున్నా అంటే నేను తక్కువ చేయట్లేదు సినిమా ఇండస్ట్రీ, నేను కూడా యాక్టర్నే. నాకు తెలుసు ఎన్ని బాధలు ఉంటాయి, ఎన్ని కష్టాలు ఉంటాయి. కానీ బాధలు కష్టాలు వీళ్ళకే ఉన్నట్టు పేదోడిని ఎవరినన్నా ఎంకరేజ్ చేసిర్రు ఆ సినిమా ఇండస్ట్రీలో? ఎవరిని ఎంకరేజ్ చేయట్లే. కానీ మనమే ఎందుకు చూడాలి సినిమా? స్నాక్స్ రేట్స్, ఇంటర్వెల్లో స్నాక్స్ రేట్స్ గురించి ఎవడు మాట్లాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలంగాణని అయ్యా జాగిరా అని మాట్లాడాడు. మరి తెలంగాణలో తెలంగాణ కళాకారులకు ఇంత అన్యాయం జరుగుతుంది. ఎన్నెన్ని కోట్ల డబ్బులు మీ జోబులకు పోతున్నాయి. మీరు ఈయన కేటీఆర్ అన్న ఏమో భూమిపుత్రుడు. అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో భూమిపుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అయ్యా జాగిరే అని మాట్లాడాడు. మరి రెంట్లలో ఉంటున్న తెలంగాణ ఓటర్లు ఎంతోమంది రెంట్ హౌస్లలో ఉంటారు. మరి వాళ్ళ ఎట్లా భూమిపుత్రులు అవుతారు? సొంతంగా జాగ కూడా లేదు కదా ఎవరికి. భూమిపుత్రులు ఎట్లా అవుతారు? ఏడికెంచి అవుతారు భూమిపుత్రులు? నేను ఇది చెప్పాలనుకున్నా. ఎవరన్నా మనసు హర్ట్ అయితే ఐఎమ్ రియలీ వెరీ సారీ. నేను ఈ విషయం నా మనస్ఫూర్తిగా కుల్లం క్లారిటీగా చెప్పాలనుకున్నా, అందుకని చెప్పిన. జై భీమ్.